హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మమ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇవాళ బ్లాగ్లో నేను మీతో ఒక హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకోబోతున్నానండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థం అయిపోయి ఉంటుందిలేండి ఆ హ్యాపీ న్యూస్ ఏంటో. సో మీరు అనుకున్నదే, తనిష్క్ అండ్ మమ్ టాక్స్ ఛానల్ మానిటైజేషన్ అయింది. దిస్ ఈజ్ వెరీ హ్యాపీ న్యూస్ టు మీ. ఎందుకంటే నా 371 డేస్ కష్టంకి ఒక వాల్యూ వచ్చింది. లాస్ట్ ఇయర్ మే 4th నేను తనిష్క్ మమ్ టాక్స్ ఛానల్ని స్టార్ట్ చేశాను. దిస్ ఇయర్ మే 4th 1 year కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 12 days తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ఎప్పుడు అంటే అక్షయ తృతీయ రోజున నాకు 3000 hours కంప్లీట్ అయిపోయి అప్లై నవ్ ఆప్షన్ వచ్చింది. సో అక్కడ మనకి 3000 hours కంప్లీట్ అయిపోతేనే అప్లై నవ్ అని ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో నాకు అక్షయ తృతీయ రోజునే ఆప్షన్ అది ఓపెన్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో 1 year కంప్లీట్ అయిపోయింది కదా, కొత్త వ్యూస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయేమో, నేను ముందు చేసిన వ్యూస్ అన్నీ పోతాయేమో అనేసి నాకు కొంచెం టెన్షన్గా అనిపించేది. బట్ నాకు లాస్ట్ జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో నుండి నాకు వ్యూస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. సో ఆ టైం నుంచి నాకు లెక్కేశారు. సో అందుకోసం అనేసి నా ఛానల్లో ఉన్న పాత వ్యూస్ అలానే ఉండిపోయి నాకైతే కొంచెం బెనిఫిట్ వచ్చింది. సో చాలా హ్యాపీ న్యూస్ అండి ఇది నాకైతే. సో మీకు కూడా కొంతమందికి ఇది హ్యాపీ న్యూసే. అండ్ అప్లై నవ్ వచ్చిన తర్వాత నాకైతే ఒక 3 steps ఇచ్చారండి. 3 stepsలో నేను మార్నింగ్ 2 steps అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఈవినింగ్కి నాకు ఇంకొక స్టెప్ ఇచ్చారు. ఆ స్టెప్లో ఉన్న ఫామ్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసి 3 steps కూడా అక్షయ తృతీయ రోజున కంప్లీట్ చేసేసాను. టోటల్ ఓవరాల్గా యూట్యూబ్ ఇచ్చిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. బట్ వాళ్ళు ఇంకొక 1 dayలో మన మానిటైజేషన్కి అర్హులమా కాదా అని మన వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ 3 hours కైనా కూడా మనం మానిటైజేషన్ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 3 hours మానిటైజేషన్ నేను అప్లై చేసిన తర్వాత ఒక 4 daysకి నాకు మళ్ళీ 4000 hours కూడా కంప్లీట్ అయిపోయాయి. 3000 hoursకి ఒక 2-3 stepsకి మళ్ళీ 4000 hours కంప్లీట్ మానిటైజేషన్ కూడా ఉంటుంది. సో ఒక 2-3-4 daysకి నాకు మళ్ళీ 4000 hours మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 2 మానిటైజేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో దిస్ ఈజ్ వెరీ హ్యాపీ న్యూస్ అండి. ఈ ఇయర్ అంతా కూడా నేను 400+ వీడియోస్ షేర్ చేసుకున్నాను. ఈ 400+ వీడియోస్ షేర్ చేస్తానంటే అంత ఈజీ కాదు. నేను రేపు పొద్దున ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఇవాళ నైట్ నేను 12:30-1 o'clock కూడా మేల్కొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని థంబ్నెయిల్స్ చేసుకొని ఇంత చేసుకొని పడుకుంటాను. బట్ నాకైతే చాలా వరకు తక్కువ హోప్ ఉండింది. 1 year కంప్లీట్ అయిపోతుంది, సో పాత వ్యూస్ వెళ్ళిపోతాయి, కొత్త వ్యూస్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఛానల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనేసి కొంచెం టెన్స్గా అనిపించేది అప్పుడప్పుడు. సో ఇంకా అలా కొత్త వ్యూస్ స్టార్ట్ అయ్యాయి అనిపిస్తే మాత్రం ఛానల్ని స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. బట్ లక్కీలీ అక్షయ తృతీయ రోజునే నాకు అప్లై నవ్ వచ్చింది. స్పెషల్ డే. సో నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నార్మల్ డేస్లో కన్నా కూడా అక్షయ తృతీయ రోజున అంటే చాలా స్పెషల్ డేనే కదా. అండ్ ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకా ఈ విషయం షేర్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు మానిటైజేషన్ నుంచి ఒక మెయిల్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ యువర్ మానిటైజేషన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ యు ఆర్ నౌ యూట్యూబ్ క్రియేటర్ అని ఒక మెయిల్ వచ్చిన తర్వాత నేను మీతో ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అదైతే నాకు ఇవ్వాలే వచ్చిందండి ఇంకా మానిటైజేషన్. అండ్ ఇవాళ నుంచి కూడా మనీ ఎర్న్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎంత ఈ మంత్కి అంతా కూడా ఎంత అమౌంట్ వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది, ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటానులేండి. అండ్ ఫస్ట్ వచ్చే అమౌంట్ అంతా కూడా నేను తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇస్తామనుకున్నాను. ఫస్టే అనుకున్నాను ఛానల్ మానిటైజేషన్ అవుతే నీకే ఇస్తాను స్వామి అని చెప్పేసుకున్నాను. ఎందుకంటే నాకు లక్కీలీ తిరుమలకి వెళ్ళిన వీడియోసే ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి. సో నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అయితే నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఎలా అంటే నేను ఎవరికైనా నా ఛానల్ని కొంచెం షేర్ చేయండి అని చెప్తే మంచిగా వాళ్ళ స్టేటస్లో పెట్టడం, అలా షేర్ చేసిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. నాకు చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ కూడా. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వకముందు ఒకలాగా, మానిటైజేషన్ అయిన తర్వాత ఒకలాగా ఉండకూడదు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మానిటైజేషన్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు కూడా లేవు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న మానిటైజేషన్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యూట్యూబ్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి ఏంటి, ఎలా నేను కొన్ని మిస్టేక్స్ చేస్తానులేండి, కాపీరైట్స్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా ఒక వ్లాగ్ చేస్తానులేండి. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం టిప్స్ అలాంటివి చెప్తా. ఎందుకంటే నేను ఫేస్ చేసినవన్నీ కూడా మీకు చెప్తాను. బట్ నాకు అప్పట్లో ఐడియా లేదు, ఎవరినైనా అడిగి తెలుసుకోవడం అలా జస్ట్ ఇంకా ఏదో ఛానల్ స్టార్ట్ చేసేసాను. ఇంకా అప్పటి నుంచి కూడా మంచిగా ట్రై చేస్తున్నానులేండి. సో రిపీటెడ్ కంటెంట్ లేకోకుండా ట్రై చేశాను.
అండ్ కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీనే ఏమో అనుకుంటారండి. అస్సలు కాదండి. మినిమం 2 డేస్ పడుతుంది ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే. షార్ట్స్కి అయితే అంత టైం ఏం అవసరం లేదులేండి. జస్ట్ సింపుల్ ఎడిటింగ్, సింపుల్ వాయిస్ ఓవర్ ఉంటుంది. లేకపోతే మనము మూవీ సాంగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ వీడియోస్లో అలా కాదు. మనం బై మిస్టేక్ కొంచెం సినిమా మ్యూజిక్ని కానీ ఏమన్నా కూడా కొంచెం కాపీరైట్స్ పడడం అలా ఎక్కువ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి లాంగ్ వీడియోస్ చేసుకున్నప్పుడు. మనకి కాపీరైట్ పడినప్పుడు చాలా ప్రాబ్లం, ఇంకా స్ట్రైక్ పడిందంటే ఇంకా అసలే పెద్ద ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా నేను క్రాస్ చేస్తూ మానిటైజేషన్ వరకు వచ్చానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నేను షేర్ చేసే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నేనే షూట్ చేసుకుంటాను, నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే థంబ్నెయిల్ చేసుకుంటాను, నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎవ్రీథింగ్ అని నాకు మినిమం 2 డేస్ పడుతుంది ఒక లాంగ్ వీడియో చేసేటప్పుడు. అండ్ షార్ట్స్ చేసేటప్పుడు పెద్దగా ఏం కష్టపడడం లేండి. షార్ట్స్కి నేను ఎక్కువ వాయిస్ ఓవర్ కూడా ఇయ్యను. బట్ నేను చేసిన మిస్టేక్ అదే. అలా కాకోకుండా మూవీ సాంగ్స్ ఎక్కువ యూజ్ చేయకోకుండా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి అలా చేసామంటే మనకి మానిటైజేషన్ అనేది కొంచెం త్వరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మూవీ సాంగ్స్ కూడా వాడచ్చు షార్ట్స్కి, బట్ లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు వాడకూడదు. నేను స్టార్టింగ్లో అలా వాడి కాపీరైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ కాపీరైట్స్ అన్నీ కూడా ఇప్పుడు తీసేసుకుంటూ వస్తున్నాను. సో ఆ కాపీరైట్స్ తీసినవన్నీ కూడా మనకి వీడియో అనేది మ్యూట్లో ఉండిపోతుంది. సో అవన్నీ కూడా నాకు 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ కాబట్టి నేను ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను మీతో షేర్ చేస్తానులేండి. నేను ఎలా మానిటైజేషన్ చేశానో అదంతా కూడా ఆ స్టెప్స్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న బ్లూ లైన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోవాలండి. ఇక్కడ ఆల్రెడీ మీకు 3000 అవర్స్ అండ్ 90 డేస్కి 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్కైనా అప్లై అవ్వాలి. సో అప్పుడు మనకి ఈ అప్లై నవ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ 4000 అవర్స్ కూడా ఉంది కదండి. సో నాకైతే ఈ 3000 ఈ 4000 అవర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. అలా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఇలా గెట్ స్టార్టెడ్ అనేసి వస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ అండి ఇది. మనం యూట్యూబ్ ఎర్న్ చేసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్. జస్ట్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి సెకండ్ స్టెప్కి అయితే ఎంటర్ అయిపోతాం. సెకండ్ స్టెప్ అయితే కొంచెం నీట్గా క్లియర్గా చేసుకోవాలని చెప్తారు. బట్ నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. సో ఆ టైంలో నేను మా నైబర్ దర్శన్ హెల్ప్ తీసుకొని ఇంకా సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. మనకి తెలియకపోతే ఒక హెల్ప్ తీసుకోవాలండి, లేకపోతే ఇలాంటి విషయాల్లో కొంచెం కష్టం. సో ఇక్కడ మన గ్రాఫ్ అంతా కూడా చూపిస్తుందండి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది చూస్తున్నారు, మేల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మానిటైజేషన్ ఆన్ అని కనిపిస్తుంది కదా, ఇది నాకు మానిటైజేషన్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అనేది వచ్చిందండి. ముందైతే ఇలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు మనకి మానిటైజేషన్ అవ్వకముందు. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి ఇది నేను 4000 వ్యూస్కి గెట్ స్టార్టెడ్ అనేది మళ్ళీ ఈ వీడియో షూట్ చేశానండి. 3000కి అయితే నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా 4000కి కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మన వీడియోస్ ఏవేవి ఉన్నాయో క్లియర్గా అన్నీ కూడా చూపిస్తుంది. మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చేది ఇదంతా కూడా మనకి ఇంకా ఫ్యూచర్లో తెలుస్తూ ఉంటుంది. ఏ వీడియోస్ అయితే మనకు వైరల్ అయిపోయాయి అవన్నీ కూడా మనకి స్టార్టింగ్లో వస్తాయి. సో ఫస్ట్లో అయితే నేను అనుకునేదాన్ని, అంటే ఫస్ట్లో కాదు, ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు అసలు యూట్యూబ్ ఎర్నింగ్స్ ఉండదేమో, ఇదంతా ఫ్రాడ్ ఏమో, అసలు ఇట్లా జరగదేమో, ఇది 3000 అవర్స్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడు 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి అట్లా అనుకునేదాన్ని. బట్ మనకి లక్ కలిసి వచ్చినప్పుడు కొంచెం వ్యూస్ అనేవి ఎక్కువ ఉంటే, మన కంటెంట్ బాగుంటే వ్యూస్ పోతాయి. ఆ వ్యూస్ పోయినప్పుడు మనకి సడన్గా ఒక రోజు మానిటైజేషన్ అయితే కంపల్సరీ అవుతుంది. అండ్ ఇక్కడ మన ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారు అనేసి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు యునైటెడ్ స్టేట్స్లో 11 మెంబర్స్, బంగ్లాదేశ్లో 14, ఇండియాలో 8000+ మెంబర్స్ చూస్తున్నారు, శ్రీలంకలో 19. అలా ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాతనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మానిటైజేషన్ ఆన్ అనేది అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాతనే నాకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో వీటన్నిటికి కూడా నాకు ఇప్పుడు అమౌంట్ వస్తుంది. నా వీడియోస్లో ఒక 4-5 వీడియోస్కి అయితే రెడ్ కలర్ డాలర్ ఉంది. సో వాటికైతే నాకు అమౌంట్ రాదు, ఎందుకంటే నేను అది వేరే వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేసుకున్నాను. సో ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. ఇంకా పోయే రోజులలో అంతా కూడా ఏ వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది అదంతా కూడా చూపిస్తుంది. సో ఈ వచ్చిన ఫస్ట్ అమౌంట్ అంతా కూడా నేను వెంకటేశ్వర స్వామికే ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది కూడా వెంకటేశ్వర స్వామి షార్ట్తోనే. సో అప్పుడు నాకు 7000 సబ్స్క్రైబర్స్ ఆగకోకుండా వచ్చారు. 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది ఒక షార్ట్. సో అప్పుడు 7000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందుకోసం అనేసి నేను అది ఆయనకే ఇద్దామనేసి ఫిక్స్ అయిపోయాను.
సో ఇంకా నా వ్లాగ్స్ అన్నీ కూడా ఇలా చూసుకుంటూ మనం సిస్టంలోనే చూసుకోవాల్సిన అవసరం లేదండి, మొబైల్లో కూడా మంచిగా చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, సిస్టమే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే సిస్టంలో కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి, వీడియో ఎడిటింగ్కి కానీ థంబ్నెయిల్స్ కానీ అదంతా కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ మొబైల్ అయితే కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళైతే. అండ్ ఇక్కడ మొత్తం కూడా నా ఛానల్ రివ్యూ అంతా కూడా ఇక్కడ వచ్చిందండి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచ్ అవర్స్ వచ్చినాయి, ఈ 28 డేస్లో ఎంతమంది చూసారు, ఇదంతా కూడా వచ్చిందనమాట. సో ఇదండి, ఇంత ప్రాసెస్ జరిగింది. ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఏ వీడియోకి ఎంత గ్రాఫ్ ఉంది, ఏ వీడియో హైలైట్ అయింది, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా వీడియోస్ చూసినప్పుడు ఈ మధ్యకాలంలో అయితే 2 యాడ్స్ వస్తున్నాయి కదండి, ఈ యాడ్స్కి మనకు అమౌంట్ వస్తుంది. ఇదివరకు అయితే మనం యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూసినప్పుడు జస్ట్ 1 యాడ్ వచ్చేది. సో ఇప్పుడైతే 2 యాడ్స్ వస్తున్నాయి. ఈ యాడ్స్ వచ్చే టైంలో మనకి స్టార్టింగ్లో ఒక 2 యాడ్స్ వస్తాయండి. 1 యాడ్కి ఏమో స్కిప్ యాడ్ అని ఉండదు, ఇంకొక యాడ్కి ఏమో మనం స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్స్కి వచ్చిన అమౌంట్ మనకు వస్తుంది. అండ్ ఇంకా కొంచెం పాపులర్ అయిన వాళ్ళకైతే ప్రమోషన్స్కి వాటికి వీటికి కూడా మంచి అమౌంట్ వస్తుంది. బట్ స్టార్టింగ్లో అయితే ఎక్కువ అమౌంట్ రాదనే నాకు తెలుసు. సో కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఇంకా యూట్యూబ్ గురించి చాలా ఉంది. సో అప్కమింగ్ వ్లాగ్స్లో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ యూట్యూబ్ చేసే వాళ్ళ సింగిల్ ఉమెన్స్ ఉన్న వాళ్ళ లైఫ్ అయితే ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక పక్క ఏమో ఇలా నేను యూట్యూబ్ వీడియో చేసుకుంటూ ఉన్నాను, ఇవాళ మానిటైజేషన్ గురించి మీతో చెప్పాలని చెప్పేసి వీడియో చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం డిన్నర్ టైం అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకొచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అలా కవర్ చేయాలి, ఇది కూడా కవర్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది సింగిల్ ఉమెన్ యూట్యూబ్ కష్టాలు. సో ఫైనల్గా ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ నాకైతే చాలా హ్యాపీ వ్లాగ్ ఇది, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు మీ. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.